హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ చేయబోతున్నాను. వెజిటబుల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్ని రకాల వెజిటబుల్స్ బాగున్నాయి కదా. ఇప్పుడు మనము చూడండి, బియ్యము నేను ఒక దాంట్లో తీసుకుంటున్నాను అన్నట్టు. నానపెట్టేసి ఆల్రెడీ బియ్యము. తర్వాత వెజిటబుల్స్ అన్నీ చక్కగా కట్ చేశాను. ఆయిల్ వేసాను చూడండి. ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా చాలా బాగా కట్ అయినాయి ఫ్రెండ్స్, చక్కగా ఉన్నాయి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యే తర్వాత కూరగాయలన్నీ ఒకటి తర్వాత ఒక కూరగాయలన్నీ వేసేసుకున్నాను. ఇదిగో క్యారెట్ అన్నమాట. దీని తర్వాత మనం వేసుకునేది బంగాళదుంప. నేను సింపుల్గా ఇలా చేసుకుంటా ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిర్చి. తర్వాత మనము చిక్కుడుకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఎప్పుడప్పుడు తింటే బాగుండిద్ది అని చెప్పేసి దీంట్లో కూడా విటమిన్స్ అనేది బాగుంటాయని మంచిదని తీసుకున్నా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ ఆకు ఒక 2 వేసాను ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కొంచెం మగ్గాక పండు టమాటా అన్నమాట. టమాటా వేసాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆయిల్లో బాగా నానబెట్టిన బియ్యం వేసాను ఫ్రెండ్స్. ఆ బియ్యం వేసినాక కొలతలతో వాటర్ తీసుకున్నాను అన్నమాట. కొలతలతో తీసుకున్నా. ఇది ఉడికాక చూడండి చాలా బాగా వచ్చింది. రైస్ అయితే చూడండి కాలిపోతుంది, వేడిగా ఉంది. ఇది అనమాట మన బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ. ఇది గార్లిక్ చేసుకుంటున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రెష్ ఉంది. దీంట్లో నేను ఒకటి వేసాను ఫ్రెండ్స్, 2. ఒకటేమో నెయ్యి వేసాను పైన, అది కనబడలా, మీకు వీడియో తీయలేదు. నెయ్యిను తర్వాత నిమ్మకాయ పిండి పైన వేసాను. అప్పుడు ఫ్రెష్ అదే పొడిగా విడివిడిగా ఉడికిద్ది అనమాట. అందుకని థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.